హక్కు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. రాజస్థాన్ లో కోటా ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన, అభివృద్ధికి కొత్త దశ, ప్రధాని మోదీ. రైసీనా డైలాగ్ లో చంద్రబాబు ప్రసంగం, టెక్నాలజీతో భారత్ వేగంగా ముందడుగు. భారత్ ఎదుగుదల ఆపలేనిది, రైసీనా డైలాగ్ లో జైశంకర్ వ్యాఖ్యలు. సిఏఏపై అమిత్ షా స్పష్టం, ఎవరు వ్యతిరేకించినా పౌరసత్వం ఇస్తాం. మహిళల రక్షణకు చట్టాలే కాదు, అమలు కూడా కీలకమే, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ భేటీ, పలు రంగాల్లో సహకారంపై కీలక చర్చ. బెంగళూరులో ఎయిర్ బస్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం, భారత ప్రతిభకు గ్లోబల్ అవకాశాలు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు, ఏం మొహం పెట్టుకొని 99 రోజుల ప్రణాళిక. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025 ప్రకటింపు. ప్రేయసి నైనికతో అల్లు శిరీష్ పెళ్లి, వేడుకల్లో సినీ రాజకీయ ప్రముఖుల హడావిడి. విజయవాడలో అమానవీయ ఘటన, 3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి ఆరోపణలు. ఆట విడుపు 2026లో మెరిసిన ప్రజాప్రతినిధులు, కట్టబొమ్మన్ పాత్రలో ఆకట్టుకున్న మంత్రి కందుల దుర్గేష్. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు. 3 బిడ్డల విధానంపై షర్మిల విమర్శలు, ఉన్నవాళ్లకే దిక్కులేదు. రాజస్థాన్లో కోటా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. సుమారు 1500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆధునిక విమానాశ్రయం హడోటి ప్రాంత అభివృద్ధికి దోహదపడనుంది. కోటా, బూండి, బారన్, జలావర్ జిల్లాలకు ఈ ఎయిర్పోర్ట్ కీలకంగా మారనుందని ప్రధాని తెలిపారు. గత వారం అజ్మీర్లో 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్టు మోదీ గుర్తు చేశారు. అలాగే 21,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేసినట్టు పేర్కొన్నారు. ఒకే వారంలో 2 కీలక కార్యక్రమాలు జరగడం రాజస్థాన్లో వేగంగా జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఈ ముఖ్యమైన మైలురాయిపై హడోటి ప్రాంత ప్రజలకు ప్రధాని అభినందనలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన రైసీనా డైలాగ్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉందని, ఎక్కడికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారని అన్నారు. 1995లో టెక్నాలజీని ప్రోత్సహించే సమయంలో అనేక సవాళ్లు ఎదురైనా టెలికాం రంగ సంస్కరణలతో ముందడుగు పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో 57 నుండి 60% భారత్లోనే ఉన్నాయని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో భారత్ వేగంగా దూసుకెళ్తుందని, భవిష్యత్తులో ఇతర దేశాలకు విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుతుందన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ అవసరమని, 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. అమరావతిలో క్రియేటివ్ సిటీతో పాటు డ్రోన్ సిటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీలను నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో జరిగిన రైసీనా డైలాగ్ 2026 సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎదుగుదల స్పష్టమైన దిశలో సాగుతుందని, దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రపంచంలో దేశాల ఎదుగుదలకు వారి స్వంత సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి కూడా ఇతరుల తప్పిదాల వల్ల కాదు, మన సామర్థ్యాలే నిర్ణయిస్తాయని తెలిపారు. ప్రపంచ వేదికపై భారత్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుందని జైశంకర్ తెలిపారు. భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనిటీలో భారత్ మరింత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన 200 మందికి పౌరసత్వం అందజేసిన తర్వాత ఆయన మాట్లాడారు. సిఏఏను రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ సహా ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకించినా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన వారికి భారత్ పౌరసత్వం తప్పకుండా ఇస్తామని అన్నారు. సిఏఏ చట్టం శరణార్థులకు న్యాయం చేయడానికేనని అమిత్ షా పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలు ఉన్నా ప్రభుత్వం తన నిర్ణయంపై ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం చట్టాలు చేయడం మాత్రమే కాకుండా వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ప్రభుత్వాల బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని జేఎన్టీయూలో నిర్వహించిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అందుకే మహిళలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు కీలక పదవులు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలను వారి పేరుపైనే అందిస్తున్నామని చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇందిరా మహిళా స్టాల్స్ ఏర్పాటు చేసి అమెజాన్ ద్వారా వారి ఉత్పత్తులను విక్రయించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికాలోని డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో కొనసాగాల్సిన ద్వైపాక్షిక సంబంధాలు, పలు రంగాల్లో సహకారంపై చర్చించారు. యూనివర్సల్ హెల్త్ కేర్, విద్యారంగంలో మౌలిక సదుపాయాలు, ఆధునిక బోధనా విధానాలపై ఇద్దరు అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే సాంకేతిక యుగంలో సమాచార భద్రత, డేటా ప్రొటెక్షన్ చట్టాలపై కూడా చర్చ కొనసాగింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని గవర్నర్ మాట్ మేయర్ అభినందించారు. డెలావర్ రాష్ట్రానికి తెలంగాణ ప్రతినిధుల బృందంతో రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. బెంగళూరులో ఎయిర్ బస్ ఇండియా టెక్నాలజీ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించడం ఆనందంగా ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలోనే భారత్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా ఎదుగుతుందన్నారు. యూరప్ వెలుపల ఎయిర్ బస్ రెండో అతిపెద్ద డిజిటల్ సెంటర్ను భారత్లో ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనమన్నారు. భారత యువశక్తి ఆధారంగా ఈ క్యాంపస్లో ఆధునిక ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కేంద్రం ద్వారా ఎయిర్ బస్ కమర్షియల్ విమానాలు, హెలికాప్టర్ల కోసం కీలక వ్యవస్థలను భారతీయ ప్రతిభ డిజైన్ చేసి అభివృద్ధి చేయనుంది. దీంతో గ్లోబల్ ఏరోస్పేస్ రంగంలో భారత్ స్థానం మరింత బలపడుతుందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గోపాలరావుపల్లి గ్రామంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రైతులతో మాటామంతి నిర్వహించారు. అసలు ఏం చేశావని 99 రోజుల ప్రణాళిక పెట్టావు, ఏం మొహం పెట్టుకుని రైతుల దగ్గరకు వస్తారు అంటూ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గోపాలరావుపల్లి గ్రామంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రైతులతో మాటామంతి నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు ఏం చేశావని 99 రోజుల ప్రణాళిక పెట్టావు, ఏం మొహం పెట్టుకుని రైతుల దగ్గరకు వస్తారు అంటూ ప్రశ్నించారు. రైతులకు, మహిళలకు కొత్తగా ఏం చేశారని, అవ్వాతాతలకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 3 లక్షల పెన్షన్లు తీసేశారే తప్ప కొత్తగా కూడా ఒక్కటి ఇవ్వలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై చిల్లర వ్యాఖ్యలు చేయొద్దని, మేడిగడ్డ పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2025 గద్దర్ ఫిల్మ్ అవార్డుల జాబితాను జ్యూరీ సభ్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సమర్పించారు. ఈ సందర్భంగా దిల్ రాజు, తనికెళ్లభరణి, రోజా రమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు డిప్యూటీ సీఎంతో సమావేశమయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ అవార్డు దక్కింది. లెజెండరీ నటుడు కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు, సీనియర్ నటి జయసుధకు ఏఎన్ఆర్ అవార్డు లభించింది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు అందనుంది. ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు, అశ్విని దత్కు నాగిరెడ్డి చిత్రపాణి అవార్డు, సుద్దాల అశోక్ తేజకు సి నారాయణరెడ్డి అవార్డు లభించింది. మెగా కుటుంబంలో మరో శుభవార్త వినిపించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు హీరో అల్లు శిరీష్ తన ప్రేయసి నైనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. మార్చి 6న హైదరాబాద్లోని కొల్లూరులో ఉన్న ఆయన ఈవెంట్ స్పేస్లో ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. హీరోలు రామ్ చరణ్, వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, హీరోయిన్ రాశి ఖన్నా సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. గత 4-5 సంవత్సరాల ప్రేమ తర్వాత పెద్దల సమ్మతితో అల్లు శిరీష్ నైనికల ప్రేమ వివాహ బంధంగా మారింది. విజయవాడలోని విద్యాధరపురం నేషనల్ స్కూల్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన తర్వాత బాత్రూంలో చిన్నారి జారిపడిందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి స్కూల్ యాజమాన్యం తెలిపింది. అయితే వైద్య పరీక్షల్లో చిన్నారిపై యాసిడ్ దాడి జరిగిందని, ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో టీచర్తో పాటు స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నా పాపకు న్యాయం చేయండి అంటూ చిన్నారి తల్లి కన్నీళ్లు పెట్టుకోవడం స్థానికంగా కలిచివేసింది. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆట విడుపు 2026 ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు సందడిగా జరిగాయి. రాజకీయ బాధ్యతల ఒత్తిడికి కాసేపు విరామమిస్తూ ప్రజాప్రతినిధుల్లో దాగి ఉన్న కళాకారులు వేదికపై మెరిశారు. మంత్రి కందుల దుర్గేష్, వీరపాండ్య కట్టబొమ్మన్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భీముడు, శ్రీకృష్ణ దేవరాయల ఏకపాత్రాభినయాలు వేదికను దద్దరిల్లించగా ప్రజా దర్బార్ స్కిట్ నవ్వుల పువ్వులు పూయించింది. దివంగత నేత ఎన్టీఆర్ పుణ్యభూమి నా దేశం నమో నమామి పాటకు చేసిన అభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రజా ప్రతినిధులు కుటుంబాలతో కలిసి పాల్గొని కళాకారులను అభినందించారు.
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలాతో కలిసి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పరిశుభ్రత పనులను పరిశీలించారు. బంజారాహిల్స్ అపోలో ఆసుపత్రి సమీపంలోని ఎన్బీటీ నగర్, జీవీపీ ప్రాంతాల్లో శానిటేషన్ పరిస్థితులను సమీక్షించారు. గార్బేజ్, వల్నరబుల్ పాయింట్స్ ను పూర్తిగా తొలగించి పరిశుభ్రతను మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు. ఖైరతాబాద్ జోన్లోని జూబ్లీహిల్స్ సర్కిల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను కూడా కమిషనర్ పరిశీలించారు. ఎమ్మెల్యే కాలనీలోని ఖాళీ స్థలాల్ని ప్రజలకు ఉపయోగపడేలా పార్కుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ముగ్గురు బిడ్డల విధానంపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఉన్న బిడ్డలకే సరైన భవిష్యత్తు లేకపోతే ఇప్పుడు మూడో బిడ్డను కనమంటారా అంటూ ప్రశ్నించారు. ఇచ్చే బోడి 25,000 రూపాయలు ప్రజలు మూడో బిడ్డను కనాలా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటూ జీవిస్తున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల బకాయిలు, విద్యుత్ ఛార్జీల భారం పెరిగిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు బిడ్డలను కనమని చెప్పడం సరైంది కాదని షర్మిల మండిపడ్డారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.